100 చదువుకుంటాం. కీర్తనలు 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామము గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. దేవుడి యొక్క వాక్యంను దీవించును గాక. ఇక్కడ కీర్తనలు 100లో మనం చూస్తా ఉంటే కీర్తనకారుడు ఆరంభం నుంచి కూడా అడ్రస్ చేస్తున్న విధానం చూస్తే సమస్త దేశములారా, ఎవ్రీ నేషన్, అన్ని దేశములు కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా, అన్ని రకాల మనుషులు, రంగులు గాని, జాతులు గాని, ఏం కులం ఉన్నా, మతం ఉన్నా, అందరూ కూడా, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడని చెప్తా ఉన్నాడు. ఉత్సాహధ్వనిని ఎప్పుడు చూస్తామంటే ఎవరైనా గెలిస్తే, ఏమన్నా విజయం సాధిస్తే ఎంతో సంతోషంతో ఆ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరితో కూడా ఆ యొక్క ఉత్సాహ ధ్వని చేసేవారుగా ఉంటారు. ఈ రీతిగా దేవుని గురించి యెహోవాకు మనము ఇండివిజువల్ గా సమస్త దేశంలారా ఎక్కడున్నా గాని, ఎవరేవైనా గాని, ఏ దేశస్తులైనా గాని అందరూ కూడా ఈ ఉత్సాహ ధ్వని చేయాలని ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. నిజంగా చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చూస్తే ఇక్కడ కూడా మనకు ఒక ఉత్సాహ ధ్వని కనబడతా ఉంటుంది. 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 2 అధ్యాయంలో కూడా 4వ అధ్యాయం స్టార్ట్ అవుతా ఉంది. 4వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చూస్తే 6 అక్కడ 24 జీవులు, ఆ యొక్క పెద్దలు వాళ్ళందరూ కూడా ఆ యొక్క కిరీటములు, ఆ యొక్క సింహాసనము ఎదుట వాళ్ళు కింద పెట్టి సాగిలబడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక వాళ్ళు ఉత్సాహ ధ్వని చేస్తారు. అంతేకాకుండా 11వ వచనం వచ్చేసరికి ఇక్కడ ఏం కనబడుతుందంటే 5వ అధ్యాయం 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను చెప్పుచుండ్రి. ఇక్కడ ఈ మాటలన్నిటిలో కూడా మనకు కనబడుతుందంటే ఇక్కడ కూడా ఇక్కడున్న దూతలు, కెరూబులు, సెరుపులు, 24 పెద్దలు అక్కడున్న వాళ్ళందరూ కూడా లెక్కకు కోట్లుగా ఉంటున్నారు. లెక్కకు ఆ యొక్క అన్కౌంట్ గా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహ ధ్వని చేస్తా ఉంటున్నారు. ఈ యొక్క ఉత్సాహ ధ్వనిని కీర్తనలు 100లో 2వ వచనంలో ఏమంటాడంటే సంతోషముతో ఉత్సాహ గానం మనం చేయొచ్చు, దేవుని సన్నిధికి రావాలి. ఈ రీతిగా ఆ యొక్క ఉత్సాహ ధ్వనిని, సంతోష గానముతో ఆ ధ్వనిని ఏదో అరవడం అనే కాకుండా గాని ఒక ఉత్సాహ గానంగా దేవుని గణపరిచేటట్టుగా, దేవుని మనం సంతోషంగా హ్యాపీగా ఆయన సన్నిధిలోకి రావాలని ఆయన కోరుతా ఉంటున్నాడు. అంతేకాకుండా 4వ వచనంలో ఇంకా కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. ఈ యొక్క ఉత్సాహ ధ్వనిలో మనకు కనబడాల్సిందంటే ఉత్సవ గానము, సంతోషము, అంతేకాకుండా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఈ యొక్క వర్షిప్ లో, ఈ యొక్క దేవుని మహిమ గణపరిచే యొక్క స్థుతిలో మనకు కనబడవలసిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. సమస్త దేశంలారా ఈ రీతిగా రండి అని దేవుణ్ణి స్తుతించండి, గణపరచండి, ఈ రీతిగా ఆయన ఆవరణములో లేట ఆయన సన్నిధిలో గడపండి అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు. నిజంగా చూస్తే ఈ రీతిగా ఉత్సాహ ధ్వనిని చేస్తూ ఉండాలని చెప్తూ 2వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడంటే 3rd వర్స్ లో స్టార్టింగ్ లైన్, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు లేకపోతే కృతజ్ఞత అర్పణల్లో లేకపోతే కీర్తనల్లో ఈ యొక్క ఉత్సాహ గానంలో కనబడేది ఏంటంటే, ఏం కనబడుతుందంటే అట్ ద సేమ్ టైం వీళ్ళు వర్షిప్ చేస్తా ఉన్నారు, స్తుతిస్తా ఉంటున్నారు, దాంట్లో ప్రకటిస్తా ఉన్నారు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అనే ప్రకటన అక్కడ మనకు కనబడతా ఉంటుంది. అంతేకాకుండా కీర్తనలు 106లో మనం చూస్తే మొదటి 2 వచనాల్లో స్టార్టింగ్ ఏమంటాడంటే యెహోవాను స్తుతించుడి అని ఆరంభిస్తూ 2వ వచనం వచ్చేసరికి ఏమంటాడంటే యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు
106లో దేవుని స్తుతించుడి స్తుతించుడి అని మాట్లాడుతూ సెకండ్ వర్స్ వచ్చేసరికి 106లో ఏమంటున్నాడంటే ఎవరు వర్ణిస్తారు, ఎవరు ప్రకటిస్తారు అంటే మన వర్షిప్, మనం గనక వర్షిప్ చేయకపోతే, మనం గనక దేవుని స్తుతించకపోతే, దేవుని గణపరచకపోతే ఎవరు ఆయనను ప్రకటిస్తారు, ఎవరు ఆయనను వర్ణిస్తారు అనే సంగతిని క్వశ్చన్ మార్క్ ఆయన అక్కడ పెడతా ఉంటున్నాడు. అంటే మన యొక్క వర్షిప్ లో దేవుని ప్రకటిస్తా ఉంటున్నాము, దేవుని వర్ణిస్తా ఉంటున్నాము. అందుకే ఇక్కడ వీళ్ళ వర్షిప్ లో ఇక్కడ యెహోవాకు సమస్త దేశంలారా స్తుతి చెల్లించండి, ఇలాంటి సంతోషగానం చేయండి అని చెప్తూ థర్డ్ వర్స్ వచ్చేసరికి యెహోవాయే దేవుడు అని తెలుసుకున్న వర్షిప్ లో మనకు కనబడుతుందంటే యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు అనే మాట మనకు కనబడతా ఉంది. అట్లనే యోహాను సువార్త 4వ అధ్యాయం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సంభాషణలో కూడా కొన్ని విషయాలు మనకు కనబడతాయి. ఏంటంటే మధ్యాహ్న సమయంలో ఆమె బావి దగ్గరికి పోతే ఈయన అక్కడ వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ తాగడానికి దాహంలోకి నీళ్లు ఇమ్మని అడిగినప్పుడు ఆమె అంటుంది, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, ఎట్లా నీళ్ళని అడుగుతా ఉంటున్నావు అని అన్నప్పుడు ఆమెకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పినాడు. ఇవన్నీ కూడా సంభాషణ ఎందుకు చేసినాడంటే ఆమెకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా. అంటే మళ్ళీ మళ్ళీ అగైన్ దాహం తీరకుండా ఉంటది. కానీ నేనిచ్చే జీవజలం తీసుకుంటే మీ యొక్క దాహము ఇంకా ఎప్పటికీ ఉండకుండా అది ఎవర్ ఎప్పటికీ కూడా అది తీరిపోతది అన్నట్టుగా ఆయన చెప్తాడు. అటువంటి జీవజలాన్ని నేనిస్తాను, నన్ను అడిగితే ఐ కెన్ గివ్ దట్ అన్నట్టుగా ఆయన చెప్పినాడు. తర్వాత ఆమె జీవితాన్ని, ఆమె దాహాన్ని ఆమెకు ఆయన మాటల్లో చూపెట్టినాడు. చివరకు ఆమె జీవితాన్ని ఆయన మార్చేసినాడు. ఆమె కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె జీవితాన్ని ఒప్పుకుంది, నేను పాపిని అని ఆమె ఒప్పుకొని లాస్ట్‌కు ఊర్లోకి వచ్చి ఆమె మాటల్లో ఆమె మాట్లాడుతున్న మాట చూడండి 28వ వచనంలో. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, ఈ మాట ఏం తెలుపుతుందంటే అప్పటిదాకా ఒంటరిగా సీక్రెట్‌గా కుండను తీసుకుపోయింది. ఇప్పుడు ఆ సీక్రెట్‌గా ఉండిన కుండ, ఎవరు కనబడకుండా తీసుకుపోయిన కుండ ఇప్పుడు విడిచిపెట్టింది. అంటే రహస్యంగా ఉన్న పాపంను ఆ కుండ విడిచిపెట్టడం, అంటే పాపంని విడిచిపెట్టడం అనేది మనకు కనబడతాది. ఇప్పుడు ఆ కుండను విడిచిపెట్టి ఆ సంభాషణలో ఆ జీవజలాన్ని పొందినాక సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆమె మాటల్లో మనకు కనబడుతున్న మాటలు ఏమిటంటే తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, అంటే ఇప్పుడు ఊరోళ్ళకు ఏం చెప్తా ఉంది అంటే ఈయన మెస్సియా కాదా, మనం ఎవరి కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ క్రీస్తు కాడా అన్న మాటలను ఆమె మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఈమె మాటల్లో ఊరి వాళ్లకు ఏమి అడ్రస్ చేస్తుంది అని, ఇక్కడనేమో ఆమె రక్షణ పొందింది, కుండ నిడిచిపెట్టిన గ్రాటిట్యూడ్ గా ఆమె మాట్లాడిన మాటల్లో ఊరోళ్ళకి ఏం చెప్తుంది అంటే ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సియా కాదా, ఈయన దేవుడు కాదా అన్నట్టుగా చెప్తుంది. ఇప్పుడు ఊరోళ్ళందరూ కూడా అది తెలుసుకోవడానికి అక్కడ వెళ్తా ఉంటున్నారు. యెహోవాయే దేవుడు అని తెలుసుకుని మన మాటల్లో, మన యొక్క వర్షిప్ లో విన్నవారికి యెహోవాయే దేవుడు కాదా, ఇలా దేవుడు నిజంగా దేవుడు కాదా అన్నట్టుగా, ఇలా దేవుడు నిజమైన దేవుడే కాబట్టి అన్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలన్నట్టుగా మనము చూస్తా ఉంటాం. ఇక్కడ ఈమె మాటల్లో కూడా ఈయన క్రీస్తు కాడా అన్నట్టుగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలోకి వస్తే అక్కడ పౌలును శీలను జైల్లో వేస్తా ఉంటున్నారు. ఎందుకు అంటే పూతోను దయ్యం వచ్చిన ఒక అమ్మాయిని ఆ దయ్యాన్ని వెలుగొచ్చినారు. ఆ యొక్క ఆమె యజమానులకు ఆమె ద్వారా అంటే ఆ దయ్యం వెళ్ళిపోవటం ద్వారా నష్టం కలిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని అక్కడ ఉన్న ఊరు పెద్దల దగ్గరికి, లేకపోతే అక్కడ ఉన్న న్యాయాధిపతుల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళు అబద్ధాన్ని చెప్పినారు. ఏం చెప్పినారు? మేము చేయకూడని ఆచారములు గాని, మేము చేయకూడని పద్ధతులు గాని వీళ్ళు మాకు ప్రకటిస్తా ఉన్నారు, చేస్తా వచ్చినారు అని అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చెప్పింది ఒకటి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న న్యాయాధిపతులు వీళ్ళ చొక్కాలు తీయించి బెత్తంతో కొట్టించి వీళ్ళని జైల్లో వేసినారు. రాత్రంతా కూడా ఇంకా చైన్లతో కట్టించేసి జైల్లో వేసినారు. అప్పటికే మిట్ట మధ్యాహ్నం అంటే మధ్యరాత్రి అయినట్టుగా మనము చూస్తా ఉంటున్నాము. ఈ రీతిగా మధ్యరాత్రి వరకు వీళ్ళని శిక్షించి జైల్లో వేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చూస్తా ఉంటున్నారు. నిజంగా చూస్తే వీళ్ళు చేసిందేంది, దయ్యాన్నేళ్ళకి వచ్చినారు, దానికి వీళ్ళు చెప్తుందేంది, దానికి ఇంక సంబంధమే లేదు, అన్యాయం కదా అని చూస్తున్నారు. అయ్యో అన్న కాడికి వచ్చినారు. అంతేకాకుండా జైల్లో వేసినాక కూడా ఖైదీలు కూడా అదే చూస్తా ఉంటున్నారు. అరే వీళ్ళు ఏం నేరం చేయలే, మేమైతే నేరం చేసినాము, ఏదో దొంగతనం చేసినాము, ఇంకేదో చేసినాము, కానీ వీళ్ళు ఏం నేరం చేయలే,
మంచి పనే చేసినారు, దయ్యాన్ని వెలగొచ్చినారు. అయినా గాని వీళ్ళ మీద అబద్ధం చెప్పబడి, అబద్ధం మోపబడి వీళ్ళు శిక్ష అనుభవించి జైల్లోకి వచ్చినారని వాళ్ళని చూసి, అయితే ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారు అని వీళ్ళని అందరూ కూడా ఫోకస్డ్‌గా నేననుకుంటా గమనిస్తా ఉండింటారు. పక్కనున్న సెల్‌లోంచి కనబడకపోయినా గానీ, అక్కడ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీతోని ఎదురు చూస్తూ ఉండింటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? ఏం చేస్తారు? అన్నట్టుగా. నిజంగా చూస్తే ఎవరైనా గానీ దెబ్బలు తలిగి అప్పటిదాకా దెబ్బలు తిన్నోళ్ళు ఏం చేయాలా? అయ్యో! అబ్బా! దెబ్బలు ఎక్కడ తగిలినాయని చూడాలా. కానీ వీళ్ళేం చేస్తా ఉన్నారంటే, ఆ దెబ్బలను చూడకుండా వాళ్ళు దేవుని స్తుతిస్తా కీర్తనలు పాడిరి అన్న మాట మనకు అక్కడ మాట కనబడతా ఉంది. అంటే వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు, ఘనపరుస్తా అంటే నొప్పి, బాధ అనేది వాళ్ళకి కనబడతలే. బెత్తంతో కొట్టించిన చొక్కాలు తీసి బెత్తంతో కొట్టిస్తే వాళ్ళకు దెబ్బలనేది కనబడతలే. ఏం కనబడతా ఉంది? దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం అనేది కనబడతా ఉంటుంది. అదే మత్తయి సువార్తలో మనకేం కనబడతదంటే, కొండ మీది ప్రసంగంలో 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు, మాట్లాడినప్పుడు సంతోషించుడి, ఆనందించుడి అని చెప్తూ ఏమంటున్నాడంటే నెక్స్ట్ వర్స్‌లో మీ ఫలము పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇక్కడ ఈ రీతిగా వీళ్ళ మీద అబద్ధాలు చెప్తా ఉంటే, వీళ్ళని హింసిస్తా ఉంటే, వీళ్ళు ఏం చూస్తా ఉన్నారంటే, మా యొక్క ఫలము పరలోకంలో మల్టిప్లై అవుతా ఉంది. మమ్మల్ని పరిచర్య చేయకుండా కొన్ని రోజులు జైల్‌లో వేస్తే, ఈ జైల్‌లో 1 నెల, 2 నెలలు ఉంటే, దానికి 2 నెలల్లో వచ్చే ఫలితము మల్టిప్లికేషన్ ఇప్పుడొస్తా ఉంటుంది అనేది వాళ్ళు చూస్తా ఉంటున్నారు. అందుకే వాళ్ళు సంతోషముతో విత్ షార్ట్ టైమ్‌లో మల్టిప్లికేషన్ ఆఫ్ అదొక ఫలము, రివార్డ్ అనేది వస్తా ఉందనేది వాళ్ళు చూసి, ఆ సంతోషమే వాళ్ళ ముందు ఉంది. నొప్పి అనేది బాధ. అందుకే స్టెఫెన్ విషయంలో గూడా స్టెఫెన్‌ని రాళ్ళతో కొడతా ఉంటే అపోస్తల కార్యములు 7, 8 అధ్యాయాల్లో మనకు కనబడతా ఉంటది. చివరి వచనాల్లో. ఏం చూస్తున్నామంటే, వీళ్ళు రాళ్ళతో కొడతా ఉంటే, ఆయన పరలోకంలో దర్శనాన్ని చూస్తా ఉంటున్నాడు. ఏం దర్శనం చూస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిల్చొని తండ్రి కుడి పార్శ్వంన నిల్చోవటం చూస్తా ఉంటున్నాడు. జనరల్‌గా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో గాని, హెబ్రీయులకు రాసిన పత్రికలో గాని ఇక్కడక్కడ ఏం రాస్తాడంటే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటాడు. కూర్చున్నవాడిగా మనం చూస్తా ఉంటాం. కానీ ఇప్పుడు స్టెఫెన్ ఏం చూస్తున్నాడు అంటే వీళ్ళు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన లేచి నిల్చోవడం చూస్తున్నాడు. అంటే ఏం కనపడతా ఉంది ఆయనకంటే గ్రాండ్ వెల్కమ్. యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిల్చొని ఈ స్టెఫెన్‌ని పరలోకానికి వెల్కమ్ చేస్తున్న ఆ యొక్క గ్రాండ్ వెల్కమ్‌ని ఆయన చూస్తాడు. అంటే ఈయన మీద రాయి పడతా ఉంటే రాయి దెబ్బ తగలటం లేదు. ఎక్కడ కూడా ఈ యొక్క హతసాక్షులైన వాళ్ళ విషయంలో వీళ్ళ మూలుగులు గాని, వీళ్ళ నొప్పి, బాధ గాని ఎక్కడ ఎవరు రాయాలి. అంటే వాళ్ళ ఫీలే కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఎదుటగా ఉన్న రివార్డ్ మనము చూస్తా ఉంటున్నాం. ఈ రీతిగా ఈ యొక్క అపోస్తలులు ఆ జైల్లో వాళ్ళు కీర్తనలు పాడుతా ఉంటే ఏం తెలిసింది జైల్లో ఉన్న వాళ్ళందరికీ? యెహోవాయే దేవుడని తెలిసింది. ఈ యొక్క వర్షిప్‌లో ఆ సమరయ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు గూడా ఈయన క్రీస్తు కాడా? వాళ్ళు గూడా వాళ్ళ యొక్క కీర్తనల్లో యెహోవాయే, క్రీస్తే దేవుడు, యెహోవాయే దేవుడు అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. సమరయ స్త్రీ చెప్పినప్పుడు ఆ ఊరోళ్ళందరూ కూడా అక్కడ వచ్చి చూసినట్టుగా మనము చూస్తా వచ్చాం. అదే ఇక్కడ కీర్తనలు 100లో 3వ వచనంలో మనకు అదే చెప్తున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకొని, మనం యెహోవాయే దేవుడని తెలుసుకొని, యెహోవా దేవుడు కాగల జనులు ఈ రీతిగా యెహోవాయే దేవుడని ఆయనను కీర్తిస్తా ఉంచారు, ఘనపరుస్తారు. ఈ రీతిగా ఘనపరిచే వారుగా ఉంచుతారు. అందుకే ఇక్కడ 3వ వచనంలో ఇంకా అంటాడు, ఆయనే మనలను పుట్టించిన ఆయన మన దేవుడు. ఆయన మనల్ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా ఉంచినాడు. అంతేకాకుండా ఆయన మనకు కాపరిగా ఉంచినాడు. ఆయన వారము, ఆయన మేపు గొర్రెలం అనే మాట చెప్తాడు. అందుకే కీర్తనకారుడు దావీదు ఏమంటాడంటే 23లో, యెహోవా నా కాపరి. దేవుణ్ణి ఎట్లా వర్ణిస్తున్నాడు అంటే, ఇంకా వేరే ఏవో చెప్పొచ్చు కానీ వర్డ్ ఏం యూజ్ చేస్తున్నాడంటే నా కాపరి. కాపరి అనే వ్యక్తి గొర్రెలకు కావాల్సినవన్నిటిని కూడా, నిజంగా గొర్రెలకు ఏమి కావాలో ఎక్కడ పోవాలో తెలవదు. కాపరియే నడిపించేవాడుగా ఉంచినాడు. ఆ యొక్క పచ్చిక గల చోట్లకి, ఆ యొక్క స్టిల్ వాటర్స్ దగ్గరికి, స్వచ్ఛమైన జలముల యొద్దకి, అంటే గాఢాంధకారపు లోయల్లో అటువంటి ప్లేసెస్ లో కూడా దుడ్డు కర్రగా ఉండి ఆయన నడిపించేవాడుగా, అపాయకరమైన స్థలాల్లో కూడా నడిపించే దేవుడు. ఆయన మనల్ని పుట్టించినాడు, మనం ఆయన గొర్రెలము, ఆయన మనల్ని నడిపించే దేవుడు. అందుకే యెహోవాయే దేవుడు అని తెలుసుకొని మనము ఆయనను కీర్తించాలా, వర్ణించాలా, వర్షిప్ చేయాలనే మాటను ఆయన చెప్తాడు. 5వ వచనంలో చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండు. నిజంగా చూస్తే యెహోవా దయాళుడు. గొర్రెల వల్లే మనం తోవ తప్పినా గాని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన మనల్ని వెతికి రక్షిస్తా, మన ఎడల కృప చూపిస్తా ఉన్నాడు. నన్ను విడిచిపెట్టిపోయినాడు కదా అని ఆయన మనల్ని
పెట్టడం లేదు. ఎట్లా చూస్తున్నామంటే 103లో 11వ వచనంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప, దేవుని యొక్క కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగో అంత ఉన్నతంగా ఉంటుంది. ఆయన యెహోవా దయాళుడు అని చెప్తాన్నాడు కదా. 13వ వచనంలో అక్కడనే 103లో తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినచ్చుగా, మన పిల్లల విషయంలో తప్పు చేసినా గానీ పోనీలే అని ఏదో తెచ్చి మనము వదిలేస్తాం. అట్లనే దేవుడు కూడా మన విషయంలో తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా మన విషయంలో కూడా జాలిపడి మన పాపములన్నీ కూడా క్షమించిన వాడుగా ఉంటున్నాడు. ఈ రీతిగా ఇటువంటి దేవుణ్ణి యెహోవాయే దేవుడు అని తెలుసుకొని మనము ఆయన వారము మనల్ని పుట్టించినాడు, మనం ఆయన గొర్రెలము, ఆయన మన కాపరి, ఆయన కృపగల దేవుడు, ఆయన దయాళుడు అని మనం ఉదయకాల సమయంలో ఉత్సాహ ధ్వని చేయాలా, సంతోషగానము చేయాలా. ఈ రీతిగా మనం ఆయన గుమ్మములో ఆయన ఆవరంలో ప్రవేశిస్తూ కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి చెల్లించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించు.